గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం 22 మాసం ఈరోజు ఖమ్మంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభ విజయవంతంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎరికిపోయిన సందర్భాన్ని చూస్తే ఇవాళ మండలానికి జిల్లా కేంద్రానికి సరైన రహదారు లేనిపోయిన రోజుల్లో, గ్రామాలకి మండల హెడ్క్వార్టర్లకి రహదారు లేని రోజుల్లో, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి మండల హెడ్క్వార్టర్కి సామాన్యుడికి అందుబాటు లేని రోజుల్లో ఆనాడు గ్రామీణ వైద్యులు గ్రామాలలో పేద వర్గాల ప్రజల దగ్గర పైసలు ఉన్నా లేకున్నప్పటికీ అత్యవసర చికిత్సను నిమిషాల్లో గంటల్లో వాళ్ళకు అందించిన పరిస్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఈ పట్టణాల్లో ఉన్న డాక్టర్లని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్లని ఆదర్శించేవారు, వాళ్ళ సర్వీస్ని తీసుకున్న పరిస్థితిని కూడా ఈనాడు మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ కింద గ్రామీణ వైద్యులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపయోగపడుతున్న పరిస్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో వైద్య విధానం పూర్తి స్థాయిగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతీయ వైద్యుల సర్వీసులు కూడా ఇలా ప్రజలకు అందుబాటులో కూడా సర్వీస్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వ అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ గ్రామీణ ప్రాంత వైద్యుల మీద దాడులను ఆపాల్సిన అవసరం ఉంది. కేసులు పెట్టే క్రమం కూడా మంచిది కాదు. వాళ్ళు కూడా ప్రజల సేవని కుటుంబ సేవగా చేసుకుంటూ గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టుకొని ఈరోజు ఖమ్మం జిల్లా కానివ్వండి, వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది యంత్రాంగం గ్రామీణ వైద్యుల మీద కేసులు దాడులు జరుగుతున్న పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అటువంటి ఆలోచన విధానం ఉన్న జిల్లా యంత్రాంగం అధికారులు ఎవరైనా సరే ఆలోచన మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంత వైద్యుల జోలికి పోవాల్సిన పరిస్థితి రాకూడదని, వాళ్ళ మీద దాడులు చేయకూడదని, తక్షణం వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఇక్కడ మనవి చేస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ మీద దాడులు చేస్తే కూడా మంచి పద్ధతి కాదు. మీ సర్వీస్ మీరు చేసుకోండి తప్ప వాళ్ళు మీకు అడ్డం కాదు, మీకు ఆటంకం కాదు. వాళ్ళ జీవితాల్లో కూడా మీరు చెలగాటం వాడే పరిస్థితి కానీ, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ప్రభుత్వ యంత్రాంగం తేవద్దని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. పేద ప్రజలకి సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన రేషన్ కార్డులు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, ఇంకా వగైరా పథకాలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలన్నిటి కూడా గ్రామీణ వైద్యుల కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా.